వార్నింగ్. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోతే అది చూసి దీన్ని కంటిన్యూ చేయండి. వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ వివేకానంద రెడ్డి డాక్యుమెంటరీ. ఫస్ట్ ఎపిసోడ్లో వివేకానంద రెడ్డి వైఎస్ఆర్సీపీకి అగేన్స్ట్గా కాంగ్రెస్ తరపున ఏ విధంగా పోటీ చేశారు, ఆ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం పోటీ చేస్తున్న విజయమ్మ చేతుల్లో ఏ విధంగా ఓడిపోయి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో కీ మెంబర్గా ఎలా ఎదిగారు అనే విషయాల్ని తెలుసుకున్నాం. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయారో ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అదే పార్టీలో ఉన్న శివశంకర్ రెడ్డి, తన ఇంట్లో వాళ్ళైనటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి అండ్ తను ఎంతగానో నమ్మిన ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరూ కలిసి తన పతనాన్ని కోరుకొని ఆ ఎలక్షన్స్లో ఓడిపోయేలా చేశారని తనకు అర్థమైందో లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తిట్టారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి తీసుకున్న చిన్న చిన్న డిసిజన్స్ వల్ల ఆయన లైఫే డేంజర్లో పడింది. ఎంతో పగడబందీగా ప్లాన్ వేసి ఎవ్వరూ లేని టైంలో ఇంకో ముగ్గురు వ్యక్తులైనటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలతో కలిసి గంగిరెడ్డి వివేకానంద రెడ్డిని తన ఇంట్లోనే ఒక గొడ్డలితో 8 సార్లు అతి కిరాతకంగా నరికి చంపి ఆయన అలా రక్తపు మడుగుల్లో ఉంచి వాళ్ళు పారిపోయారు. కానీ తెల్లారేసరికి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఆయన హార్ట్అటాక్తో చనిపోయారనే న్యూస్ బయటకు వచ్చింది. ఎందుకు ఇలా ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది, ఎవరు తెప్పించారు? ఇప్పటికీ వివేకానంద రెడ్డి చనిపోయి 6 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ కేసు క్లోజ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలి అండ్ దాంట్లో జాబ్ సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒడిన్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటున్నానంటే ఈ కోర్స్ ఇండియాలో లీడింగ్ కంపెనీస్ అయినటువంటి స్విగ్గీ, ప్రొలిఫిక్స్, నువో రిటైల్, ఫోర్సీర్ అండ్ ఫోన్ పే లాంటి కంపెనీస్ సపోర్ట్ తో డిజైన్ చేయబడింది. ఈ కోర్స్ నేర్చుకుని ఎవరైతే జాబ్స్ తెచ్చుకున్నారో వాళ్ళే మీకు కెరీర్ గైడెన్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అండ్ ఇండస్ట్రీలో ఎలా గ్రో అవ్వాలో కూడా వాళ్ళే చెప్తారు. ఈ ఒడిన్ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్ పేస్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా హైరింగ్ చేసుకుంటారు. ఈ కోర్స్ లో పైథాన్, MySQL, NumPy, Apache Spark లాంటి ఫ్యూచర్ బిల్డింగ్ కోర్సెస్ ని నేర్చుకోవచ్చు. ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, పవర్ BI డెవలపర్, డేటా సైంటిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ లాంటి పవర్ఫుల్ రోల్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాన్ ఐటీ సెక్టర్ నుంచి ఐటీ సెక్టర్ వైపుకి కెరీర్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో 200+ hours ఆఫ్ లైవ్ క్లాసెస్, 10+ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కూడా చేయిస్తారు. లాస్ట్ మంత్ జరిగిన హైరింగ్ స్ప్రింట్స్ లో వీళ్ళ స్టూడెంట్స్ మంచిగా పెర్ఫార్మ్ చేయడం వల్ల ఇంకొక బ్యాచ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ కోహర్ట్ 27 సెప్టెంబర్ ఉంది. సో మీకు ఎటువంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఆ సైట్ లో ఉన్న ఫామ్ ని ఫిల్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేసి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన తర్వాత ఆ నలుగురు ఎవరి సేఫ్ ప్లేసెస్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ టైం 5 అవుతుంది. గంగిరెడ్డి పక్కింట్లో ఉండే నాగప్ప అనే అతను గంగిరెడ్డిని రోడ్డు మీద ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్టు అటు ఇటు తిరగడం చూశాడు. అలా తిరగడానికి కారణం ఏంటంటే ఎవరైతే మిగిలిన ముగ్గురు ఉన్నారో వాళ్ళకి గంగిరెడ్డి కాల్ చేసి తన ఇంటికి పిలిచాడు. 5:05కి సునీల్ యాదవ్ గంగిరెడ్డికి కాల్ చేశాడు. ఇంకొక 15 నిమిషాల తర్వాత అంటే 5:20కి ఆ నలుగురు గంగిరెడ్డి ఇంటి దగ్గర కలిశారు. మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డితో మొత్తం మాట్లాడాను, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటా అని చెప్పారు. నేను కూడా అక్కడికే వెళ్తున్నా, నేను కూడా చూసుకుంటా. మీకు ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలో అది ఈ రోజు ఈవినింగ్ అయినా లేకపోతే రేపు మార్నింగ్ అయినా తిరిగి ఇస్తాను అని గంగిరెడ్డి మిగతా ముగ్గురుతో చెప్పాడు. మీన్వైల్ శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ అండ్ ఇంకొంతమంది వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ ప్లాన్లో లేరో వాళ్ళు ఎవరైనా వివేకానంద రెడ్డి చనిపోయారు అనే న్యూస్ని వినిపిస్తే అక్కడి నుంచి బయలుదేరదామని. టైం 5:30 అవుతుంది. వివేకానంద రెడ్డి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి వివేక ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చేసరికి రంగన్న వరండా దగ్గర పడుకొని ఉన్నాడు. ఇంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అండ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. సరే అని ఆయన కొంతసేపు న్యూస్ పేపర్ చదివారు. టైం 5:58 అవుతుంది. ఎంతసేపటికి వివేక లేచి బయటికి రాకపోయేసరికి వివేక భార్య అయినటువంటి సౌభాగ్యమ్మకి కాల్ చేసి సార్ ఇంకా లెగలేదు, లేపమంటారా అని అడిగారు. దానికి ఆవిడ వద్దు, నేను క్యాంపెయినింగ్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయింది, సో ఆయన్ని కొంతసేపు పడుకోనివ్వండి అని చెప్పారు. అప్పుడే వంట
వంట మనిషి అయినటువంటి లక్షమ్మ అండ్ ఆవిడ కొడుకైన ప్రకాష్ అక్కడికి వచ్చారు. సార్ని త్వరగా లేపకపోతే తిడతారేమో అనుకుని లక్షమ్మ డోర్ నాక్ చేసింది. ఎంత కొట్టినా ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి సైడ్ విండోని కూడా నాక్ చేసింది. అప్పుడు కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. ఈ టైంలోనే రంగన్న నిద్ర లేచాడు. ఆయన నిద్ర లేగటం చూసి కృష్ణారెడ్డి లోపలికి వెళ్లి సార్ని లేపు అని చెప్పారు. సరే అని రంగన్న లోపలికి వెళ్లి వివేకానంద రెడ్డి ఇంకా లేరు అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చాడు. తెల్లారుదామన్నా చూసినాం సార్. ఎట్లా ఉన్నాడు సారు? సార్ బాత్రూంలో పడిపోయినాడు. అంతా రక్తం అయింది. దండ పడిపోయినాడు. ఇంకా వచ్చి నేను కృష్ణాడికి చెప్పిన. ఎవరు ఉన్నారు అప్పుడు చూసినప్పటికి? సార్ ఎట్లా ఉన్నాడు అప్పుడు? సారు ఎట్లా ఉన్నాడు నువ్వు చూసినప్పుడు? నేను చూసినప్పుడు అంతా రక్తం ఉన్నది. మంచిగా అనరాలే. ఇటు పని సార్ అని చెప్పిన. ఇంకా కృష్ణారెడ్డి అండ్ ప్రకాష్ ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ ఇంటి బాత్రూమ్ నిండా రక్తంతో వివేకానంద రెడ్డి చనిపోయి కనిపించారు. అది చూసిన వెంటనే కృష్ణారెడ్డి వివేక అల్లుడైనటువంటి నార్రెడ్డి రాజశేఖర రెడ్డికి కాల్ చేసి బాత్రూమ్ లో వివేక చనిపోయి కనిపించారు అని చెప్పారు. ఇంకా వివేక బాబుగారు అయినటువంటి ఎన్ శివప్రకాష్ రెడ్డికి, సౌభాగ్యమ్మకి, ఆ ఇంటి కేర్ టేకర్ రాజశేఖర్ కి ఇంకొంతమందికి కాల్ చేసి చెప్పారు. టైం 6:26. ఎన్ శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి కాల్ చేసి వివేక చనిపోయారు అనే న్యూస్ ని చెప్పారు. ఈ టైంలోనే కృష్ణారెడ్డికి వివేక చనిపోతే ఏదైతే లెటర్ రాశారో అది కనిపించింది. టైం 6:29. కృష్ణారెడ్డి అండ్ రాజశేఖర రెడ్డికి కాల్ చేసి ఇక్కడ ఒక లెటర్ దొరికింది, అందులో డ్రైవర్ ప్రసాదే ఇదంతా చేశాడని రాసింది అని చెప్పంగానే ఆ లెటర్ ని దాచే, నేను వచ్చేంత వరకు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు. అప్పుడే వివేకానంద రెడ్డి కూతురైన అండ్ సునీతారెడ్డి, సౌభాగ్యమ్మ కూడా కారులో పులివెందలు బయలుదేరారు. ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి కె సుశీల ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ తో ఇంకో నలుగురితో కలిసి మార్నింగ్ 6 o'clock వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి ఒక క్యాజువల్ మీటింగ్ కోసం వెళ్లారు. అయితే ఆవిడ వెళ్లేసరికి అక్కడ 20 to 25 మెంబర్స్ ఉండటం వల్ల పర్సనల్ గా కలవడం కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి బయలుదేరారు. అక్కడికి ఎప్పుడైతే వెళ్లారో ఒక రంగన్న తప్పించి ఇంకెవరు కనిపించలేదు. సో ఎవరు లేని టైంలో ఆయనతో ప్రశాంతంగా మాట్లాడొచ్చు అని అనుకుని ఆ మెయిన్ డోర్ ని నాక్ చేసి కొంచెం సేపు వెయిట్ చేశారు. అప్పుడు కృష్ణారెడ్డి లోపల నుంచి వచ్చి సార్ని ఇప్పుడు కలవటం కుదరదు, ఆయన తిరుపతి వెళ్లారు అని చెప్పారు. కానీ వివేక కార్ అండ్ చెప్పులు అక్కడే ఉండటం చూసి కావాలని ఆయన పిఏ వీళ్ళని కలవనేకుండా చేస్తున్నారేమో అనుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయే టైంలో వైఎస్ అవినాష్ రెడ్డి 4 కార్ల కాన్వే వేసుకుని వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చారు. ఈయన ఇక్కడికి వచ్చారంటే వివేక ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటారు అనుకుని కొంచెం సేపు ఎదురు చూశారు. ఇంకో 4 నిమిషాల తర్వాత ఆ ఇంటి డ్రాయింగ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి కాల్ మాట్లాడుతున్నారు. ఈ గ్యాప్ లో కౌన్సిలర్ తో ఎవరైతే వచ్చారో వాళ్ళలో ఒకరికి వివేక చనిపోయారు అనే న్యూస్ ని తెలిసింది. వెంటనే కౌన్సిలర్ లోపలికి వెళ్లి చూస్తే బెడ్ అండ్ గోడల నిండా రక్తం, బాత్రూమ్ లో వివేక చనిపోయి కనిపించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆయన ఎవరో మర్డర్ చేశారు అని అనుకునే లోపు లోపల నుంచి వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అని ఎవరో అన్నారు. వివేక స్టీనో అయినటువంటి ఇనాయతుల్లో కూడా అక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని ఆ పరిస్థితుల్లో చూశాడో ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకైనా మంచిదని తన ఫోన్ లో నుంచి ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ ని ఫొటోస్ తీశాడు. ఆ ఫొటోస్ ఇలా ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు వివేక తల మీద ఉన్న ఇంజురీస్ కూడా చూశాడు. ఆ టైంలో ఆయన ఈ 3 numbers కి కాల్స్ చేశాడు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి తన పిఏ అయినటువంటి రాఘవరెడ్డి ఫోన్ తీసుకుని ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి జే శంకరయ్యకి కాల్ చేసి వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయారు, రక్తపు వామిటింగ్స్ అవ్వటం వల్ల బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తం ఉంది అని చెప్పి 4 కానిస్టేబుల్స్ ని పంపండి, బందోబస్తుకి హెల్ప్ అవుతారు అని చెప్పాడు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అప్పటిదాకా ఈ హార్ట్ అటాక్ విషయం బయటికి ఎవరు చెప్పలేదు, ఒక్క అవినాష్ రెడ్డి తప్పించి. ఆ తర్వాత ఈ విషయం బయటకు ఎలా స్ప్రెడ్ అయిందంటే ఎప్పుడైతే సిఏ శంకరయ్య వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అని విన్నారో కడప ఎస్పీ అయినటువంటి రాహుల్ దేవ్ శర్మకి చెప్పారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీటింగ్ లో రాహుల్ దేవ్ శర్మ అవినాష్ రెడ్డి తన పిఏ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి సిఏ శంకరయ్యకి వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పారని ప్రెస్ కి చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సిఏ శంకరయ్య ఇదంతా కడప ఎస్పీకి చెప్పారో ఆ టైంలో ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేంటంటే వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటే న్యాచురల్ డెత్, సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ రాదు, ఇంకా ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ ని పంపించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ ఫస్ట్ టెలికాస్ట్ అయ్యేది సాక్షిలోనే. ఆబ్వియస్లీ ఛానల్ వాళ్ళదే అనుకోండి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్నింగ్ 6:28కి డి శివశంకర్ రెడ్డి వివేక ఇంటికి వచ్చారు. కానీ ఇంకో 4 నిమిషాల ముందే ఆయన సాక్షి రిపోర్టర్ అయినటువంటి బాలకృష్ణతో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత 7:14కి సాక్షి న్యూస్ ఛానల్ వాళ్ళు వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అనే న్యూస్ ని టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శివశంకర్ రెడ్డి ఆ న్యూస్ రిపోర్టర్ కి కాల్ చేశారు కదా,
ఆ కాల్లో ఆ రోజు జమ్మాలమడుగులో వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపెయినింగ్ ఉంది, ఆ క్యాంపెయినింగ్ ని టెలికాస్ట్ చేయమని చెప్పారని ఆ న్యూస్ రిపోర్టర్ చెప్పారు. ఆ తర్వాత వెంటనే శివనంద రెడ్డి అనే అతనికి ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ ని కవర్ చేయమని చెప్పానని కూడా చెప్పారు. మళ్ళీ 6:46 కి వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అని శివశంకర్ రెడ్డి కాల్ చేశారు. కానీ సిబిఐ టీం వాళ్ళు శివనంద రెడ్డిని అడిగితే నాకు పొలిటికల్ ప్రోగ్రామ్ ని కవర్ చేయమని చెప్పలేదు, ఒకవేళ చెప్పాల్సి వచ్చినా కూడా ఒక రోజు ముందే చెప్తారు. అయినా నాకు కాల్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయారు, ఆ న్యూస్ ని కవర్ చేయమని మాత్రమే చెప్పారని సిబిఐ టీం కి చెప్పాడు. నిజానికి ఆ టైం స్పాన్ లో బాలకృష్ణ నుంచి శివనంద రెడ్డికి ఒకే ఒకసారి కాల్ వెళ్ళింది, అది కూడా 6:26 కి. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే శివనంద రెడ్డి వివేకాన్ని చూడకముందే అంటే 6:24 కి ఏదైతే కాల్లో బాలకృష్ణతో మాట్లాడారో ఆ కాల్లోనే వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అనే న్యూస్ ని చెప్పు ఉండాలి. సో వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అనే న్యూస్ ని స్ప్రెడ్ చేయటం ప్లాన్ లో ఒక పార్ట్. అందుకే పోలీసులకు చేసిన కాల్లో అవినాష్ రెడ్డి, న్యూస్ ఛానల్ కి చేసిన కాల్లో శివశంకర్ రెడ్డి వివేక హార్ట్ అటాక్ తో చనిపోయారు అని చెప్పారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ కలిసి వివేకాన్ని చూడడానికి రాలేదు. నిజానికి అవినాష్ రెడ్డి వివేకాన్ని చూసిన తర్వాత భాస్కర్ రెడ్డికి కాల్ చేస్తే అప్పుడు ఆయన అక్కడికి వచ్చారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే అవినాష్ రెడ్డి 4 కార్ల కాన్వేలో వచ్చారు, అందులోనే భాస్కర్ రెడ్డి ఎందుకు రాలేదు అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం సేపట్లో చెప్తాను. ఒకవేళ ఇది మర్డర్ అయితే ఆ క్రైమ్ సీన్ లోకి ఎవరు వెళ్ళకూడదు, కానీ ఇక్కడ జరిగింది న్యాచురల్ డెత్ కదా, సో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే ఇన్ డీటెయిల్డ్ గా చెప్తాను, వినండి. వివేక చనిపోయారు అనే న్యూస్ డ్రైవర్ ప్రసాద్కి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే బండి వేసుకుని అక్కడికి వచ్చారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత బెడ్రూమ్ డోర్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నాయి. కొంచెం సేపటికి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ప్రసాద్ ని చూసిన వెంటనే కాటన్ అండ్ బ్యాండేజెస్ తీసుకురామన్నారు. వాళ్ళు ఎందుకు తీసుకురామన్నారో ఆయనకు అర్థం కాలేదు. అయినా కూడా వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని కాటన్ అండ్ బ్యాండేజెస్ తీసుకొచ్చాడు. ఆయన తెచ్చిన క్వాంటిటీ చూసి భాస్కర్ రెడ్డి అండ్ శివశంకర్ రెడ్డి అతన్ని తిట్టి వెళ్ళి ఇంకొన్ని తీసుకురా అని అరిచారు. సరే అని ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్కి వెళ్ళి ఇంకొన్ని తీసుకుని అక్కడికి వచ్చేసరికి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకో 3-4 కలిసి హాల్లో ఉన్నాడు అండ్ బెడ్రూమ్ డోర్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నాయి. సరే అని ఆ బెడ్రూమ్ డోర్ ని నాక్ చేస్తే ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్ గా వర్క్ చేస్తున్న గజ్జర జయప్రకాష్ రెడ్డి ఆ డోర్ ని ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళాడో అక్కడ శివప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, పిఐ అయినటువంటి కృష్ణారెడ్డి అండ్ డాక్టర్ వెంకటేష్ నాయక్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శంకరయ్య, ఇనాయతుల్లా ఉన్నారు. అప్పటిదాకా బాత్రూమ్ లో ఉన్న డెడ్ బాడీని బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. అప్పుడే శివప్రకాష్ రెడ్డి డాక్టర్ అయినటువంటి వెంకటేష్ నాయక్ తో రక్తం అంతా క్లీన్ చేసాం, బెడ్షీట్స్ కూడా మార్చేసాం, ఎలానో ఇది హార్ట్ అటాక్ కేసే కదా అని అన్నప్పుడు ఆ డాక్టర్ వివేకాకి తగిలిన గాయాలు చాలా డీప్ గా ఉన్నాయి, నాకెందుకో ఇది హార్ట్ అటాక్ కేసు లాగా కనిపించట్లేదు అని అన్నారు. ఇంకా అక్కడ గంగిరెడ్డి రక్తంతో తడిసిన వివేక బట్టల్ని కూడా మార్చడానికి ప్రిపేర్ చేస్తున్నట్టు డ్రైవర్ ప్రసాద్ గమనించాడు. జయప్రకాష్ రెడ్డి బ్యాండేజెస్ అంటిస్తున్నాడు, మిగిలిన బ్యాండేజెస్ కూడా అతనికి ఇచ్చేశాడు. ఎప్పుడైతే డ్రైవర్ ప్రసాద్ ఆ ఇంజురీస్ ని చూశాడో అతనికి అర్థమైపోయింది ఇది హార్ట్ అటాక్ కాదు, ఎవరో ఖచ్చితంగా చంపేశారని. కానీ అక్కడేం మాట్లాడకుండా బయటకు వచ్చేసాడు. డాక్టర్ నాయక్ అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా మంది అడిగారు వివేక హార్ట్ అటాక్ తోనే చనిపోయారా అని. దానికి ఆయన నాకు తెలిసి ఇది హార్ట్ అటాక్ కాదు, ఆయనకు తగిలిన గాయాలు అనుమానంగానే ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళు చెయ్యాలనుకున్నదంతా చేసిన తర్వాత అంబులెన్స్ లో ఎక్కించి పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు అర్థమైందా హార్ట్ అటాక్ అని ఎందుకు నమ్మించారు, నమ్మించి ఎవిడెన్సెస్ ని ఎలా డిస్ట్రాయ్ చేశారు. షాకింగ్ థింగ్ ఏంటంటే ఇదంతా జరుగుతున్నప్పుడు సిఐ శంకరయ్య అక్కడే ఉండటం. హోమ్ గార్డ్ అయినటువంటి నాగభూషణ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి అతనికి చాలా సస్పిషియస్గా అనిపించింది. వెంటనే తన మొబైల్ కెమెరా ఓపెన్ చేసి ఆ బెడ్రూమ్ని, బాత్రూమ్ని రికార్డ్ చేస్తూ ఉంటే శివశంకర్ రెడ్డి అది చూసి అతన్ని రికార్డ్ చేయొద్దు అని గట్టిగా అరిచాడు. కానీ సిఐ శంకరయ్య ఎందుకు రికార్డ్ చేయకూడదు అని ఆ హోమ్ గార్డ్తో ఆ క్రైమ్ సీన్ని అండ్ వివేకానంద రెడ్డి డెడ్ బాడీని రికార్డ్ చేయించారు. కానీ నా డౌట్ ఏంటంటే ఇదే సీన్ ఒక నార్మల్ ఫ్యామిలీలో జరిగితే క్రైమ్ సీన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండేవారా? మీకు అది హార్ట్ అటాక్ కాదని డౌట్ ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు ఆపలేదు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పులివెందుల సిఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రైమ్ ఎప్పుడైతే జరిగిందో అది చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే వచ్చే నెలలో అంటే April 11న ఎలక్షన్స్ ఉండటం వల్ల గవర్నమెంట్స్ చేంజ్ అయిపోతాయి. సో వచ్చే ఎలక్షన్స్లో ఈ మర్డర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి టైంలో జరిగే ఇన్వెస్టిగేషన్లో వేసే ప్రతి ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి వైఫ్ సౌభాగ్యమ్మ అండ్ కూతురు సునీత అక్కడికి రాకముందే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారు. ఆ రోజు కృష్ణారెడ్డికి ఏదైతే లెటర్ దొరికిందో అది మేము వచ్చేంత వరకు ఎవరికి ఇవ్వద్దు అని అల్లుడైనటువంటి ఎన్ రాజశేఖర్
రాజశేఖర రెడ్డి చెప్పడంతో దాచేసిన కృష్ణారెడ్డి అందులో ఏముందో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇనాయతుల్లో తీసిన ఫొటోస్ ని ఎన్ రాజశేఖర రెడ్డికి పంపిస్తే ఇది నార్మల్ డెత్ లా కనిపించట్లేదు అని పిఏ అయినటువంటి కృష్ణారెడ్డిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇంకా కృష్ణారెడ్డి ఫోన్ నుంచి సిఎస్ శంకరయ్యతో రాజశేఖర రెడ్డి మాట్లాడారు. కానీ ఆ ముగ్గురు అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఇది న్యాచురల్ డెత్, పోలీస్ కంప్లైంట్ దేనికి, పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు అని ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ సిఎస్ శంకరయ్య ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పంగానే కృష్ణారెడ్డితో కంప్లైంట్ ఇప్పించారు. అందులో కూడా శివశంకర్ రెడ్డి వివేకాకున్న ఇంజురీస్ గురించి కానీ, రక్తం మధ్యలో డెడ్ బాడీ ఉందని కానీ, బెడ్రూమ్ లో ఉన్న రక్తం గురించి కానీ ఇవేమీ లేకుండా కంప్లైంట్ రాయించాడు. ఆ తర్వాత సిఎస్ శంకరయ్య తలతోక లేని కంప్లైంట్ ని నేను యాక్సెప్ట్ చేయను అని మొత్తం డీటెయిల్స్ తో ఆ కంప్లైంట్ ని మాడిఫై చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. గూగుల్ టేక్అవుట్ లో శివశంకర్ రెడ్డి 8:25 నుంచి ఆఫ్టర్నూన్ 12:45 వరకు పులివెందుల పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నాడని చూపించింది. ఆ టైంలో ఆయన మాట్లాడిన కాల్స్ లిస్ట్ ఇది. ఆ రోజు 9ంటికి జరిగిన ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటంటే నుదిటి మీద 2 పక్కనే 6 ఇంచుల వరకు డీప్ గా దిగిన గాయాలున్నాయి. చెయ్యి మీద గాయం, లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ, లెఫ్ట్ చెవి దగ్గర ఒక ఇంజురీ, హెడ్ వెనక ఒక పెద్ద గాయం, లెఫ్ట్ ఐ దగ్గర ఒక ఇంజురీ, అరచేతిలో ఒక ఇంజురీ ఉంది. అరౌండ్ 12:30కి కూతురైనటువంటి సునీత అండ్ రాజశేఖర రెడ్డి అక్కడికి వచ్చారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి ఆ లెటర్ ని ఆ కేసు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే వివేకాది మర్డర్ అని బయటకు వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్ అండ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకోమని చెప్పారు. నేను అడుగుతున్న పోలీసులు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, వీళ్ళ ఇంట్లో మర్డర్ జరిగితే మీరు ఏం చేశారు? పోలీసులు మా కంట్రోల్లో ఉండాలని మాట్లాడారు కదా మీరు. ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఎందుకు ఆ కేసు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? ఎందుకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి పట్టుకోలేకపోయారు మీరు? ఎవరు సమాధానం చెప్పాలి దానికి? దిస్ ఈజ్ వేర్ వీఆర్ నౌ ఇన్ ది సొసైటీ. అదే రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ అయింది. ఆ టీమ్ కి హెడ్ సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి అమిత్ గారు. ఏదైతే టీం ఫామ్ అయిందో అందులో కడప ఎస్పీ అయినటువంటి రాహుల్ దేవ్ శర్మ కూడా ఉన్నారు. అయితే ఈ టీం ప్రైమరీ ఎవిడెన్సెస్ కోసం వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ప్లేసెస్ లో బ్లడ్ ఉందో దాన్ని అండ్ ఆ ఇంటి పని మనుషుల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏదైతే లెటర్ దొరికిందో దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారు. రాహుల్ దేవ్ శర్మ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే ఎవిడెన్సెస్ దొరికాయో వాటితో క్రిమినల్స్ ని త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్పారు. అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా అని అందరూ అనుకుంటున్న టైంలో ఆ సిటీ టీం గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో లోకల్ లీడర్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలతో పాటు నియర్లీ 100 మందిని ఈ సిటీ టీం ఇంట్రోగేట్ చేసింది. ఒక డైరెక్షన్ లో ఆలోచిస్తే ఈ ఆపరేషన్ మొత్తం మంచిగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఇంకో డైరెక్షన్ లో ఆలోచిస్తే ఓన్లీ వైఎస్ ఫ్యామిలీనే టార్గెట్ చేసినట్టు, బయట వాళ్ళు ఎవరైనా చేశారా అనే డైరెక్షన్ లో జరగనట్టు అనిపిస్తుంది. ఇదే పాయింట్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్ తో పెట్టిన ప్రెస్ మీట్ లో క్వశ్చన్ చేశారు. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం we will represent everybody whomsoever needs to be represented. ఇలా అడుగుతూనే సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన ఒక పెద్ద అలిగేషన్ వేశారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. ఇంకా వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత కూడా కావాలనే ఫ్యామిలీ మెంబర్స్ ని విడగొట్టడానికి సిబిఐ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది అని చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ has been appointed. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the SIT team tells anything? మీకు ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్లో మీకు నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో చూస్తే మేము 700 పైగా ఉన్నాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే there will be a difference of opinion. అంత మాత్రాన doesn't mean that we are fighting with each other every day. We
learn to live with each other in spite of our differences. Just because there are differences in opinions, does that mean that we're going to be killing each other? That is not our culture. That is not what we are. We respect each other in spite of our differences. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. దీని తర్వాత ఎంతో టైం అవ్వకుండానే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చేసాయి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ లేని విధంగా హిస్టరీ క్రియేట్ చేస్తూ ఆ ఎలక్షన్స్ని నెగ్గింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంది కదా, సో ఈ కేసు మ్యాక్సిమం క్లోజ్ అయిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు కదా, కానీ యాక్చువల్ ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిటీ టీమ్ మెంబర్స్ అయినటువంటి రాహుల్ దేవ్ శర్మని కడప నుంచే ట్రాన్స్ఫర్ చేసేసింది. అండ్ అమిత్ గార్గ్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అడిషనల్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తూ ఆయన్ను కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసింది. అప్పటిదాకా కేసుని సిబిఐకి ఇవ్వాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి రాగానే సిబిఐకి ఇచ్చిన పిటిషన్ని వెనక్కి తీసేసుకుంది. అండ్ అప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేసిన సిట్ టీమ్ ని డైల్యూట్ చేసేసి కొత్త సిట్ ని ఫామ్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన సిట్ కి హెడ్ అభిషేక్ మోహంతి. ఈయనైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని సాల్వ్ చేస్తారు అనుకుంటే ఆయన్ని హెడ్ గా నియమించిన కొన్ని రోజుల తర్వాత లాంగ్ లీవ్ లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈయన సబార్డినేట్సే ఈ కేసుని హ్యాండిల్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్ పెద్దగా ఏం లేవు. ఈ గ్యాప్ లో గంగిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు సరైన ఎవిడెన్స్ 90 days లో ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల అతనికి బెయిల్ వచ్చి బయటకు వచ్చేసాడు. సో ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ఎవ్వరు కూడా జైల్లో లేరు. ఇంకొక సైడ్ ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని ఫైట్ చేస్తున్న సునీత రెడ్డికి ఈ సిటీ టీం అసలైన దోషుల్ని పట్టుకుంటది అని చెప్పారు. ఎంత వెయిట్ చేసినా కూడా ఇన్వెస్టిగేషన్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి సునీత రెడ్డి జగన్ తో మీటింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మీట్ అయినప్పుడు జరిగిన కన్వర్జేషన్ ఇది. విజయ పెద్దమ్మని కలవడానికి ఇంటికి వెళ్తే అదే టైంలో ఆయన ఫోన్ చేశాడు పెద్దమ్మకి ఇక్కడ హైదరాబాద్ లో. పెద్దమ్మ చెప్పింది ఇట్లా సునీత చాలా బాధపడుతుంది, ఒకసారి కలవరాదు అని. అప్పుడు నాకు ఫోన్ ఇస్తే నాకు 1 hour అపాయింట్మెంట్ కావాలి, నాకు టైం కావాలి అని చెప్పాను. అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే. అండ్ ఎందుకు ఇంత గొడవ, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వచ్చు కదా, నువ్వేమో నా మీద వేస్తున్నావు, నేనేమో మీ మీద వేస్తున్నాను. నేను సిబిఐ అనే వర్డ్ అయితే వాడలేదు, కానీ సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు, నేను అవినాష్ పేరు ఎత్తలేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ అన్నాను, ఆయన సిబిఐ అన్నాడు. అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు. లేదు. దీని తర్వాత సునీత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానికి కోర్టు సెకండరీ సిట్ ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని చెప్పింది. March 11, 2020 ఈ కేసుని సిబిఐకి ఇస్తూ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని చాలా సీరియస్ గా తీసుకోమని చెప్పింది. March 13, 2020 సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అంటే 1 year వరకు ఈ కేసులో ఇంప్రూవ్మెంటే లేదు. ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి October 26, 2021 ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అండ్ దస్తగిరిని అక్యూజ్డ్ గా కంక్లూడ్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అలా మారిన తర్వాత సిబిఐ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే ఎప్పుడైతే సిట్ పోలీసులు ఈ నలుగురిని ఇంట్రాగేట్ చేశారో ఆ టైంలోనే దస్తగిరి నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ గంగిరెడ్డి, వద్దు దస్తగిరి, నిజం బయటికి రాకూడదు, మేము క్రైమ్ సీన్ ని క్లియర్ చేసేసాం, ఎవిడెన్సెస్ ఏమీ దొరకవు, నీకు కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, బయటకు వచ్చిన తర్వాత నీ లైఫ్ సెట్ చేసేస్తానని గంగిరెడ్డి
లింగిరెడ్డి చెప్పేసరికి దస్తగిరి సైలెంట్ అయిపోయాడు. నేను ముందు చెప్పాను కదా, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ కలిసి వివేకానంద రెడ్డి ఇంటికి కలిసి ఎందుకు వెళ్ళలేదనే డౌట్ మీకు రావచ్చు అని. దానికి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు కాల్ చేసి వివేకానంద రెడ్డి చనిపోయారని చెప్తే అప్పుడు ఆ ఇంటికి వెళ్దాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే వాళ్ళ ప్లాన్ అంత నమ్మేలా ఉండదు అని వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో ఉన్న పార్టీ ప్రోగ్రామ్ కి 4 కార్ల కాన్వాయ్ వేసుకుని బయలుదేరారు. కానీ నిజానికి జమ్మలమడుగులో అసలు పార్టీ ప్రోగ్రామే లేదు. శివశంకర్ రెడ్డి ఆ న్యూస్ రిపోర్టర్ కి కాల్ చేసి ఆ పార్టీ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలని 624 కి కాల్ చేసింది కూడా అబద్ధమే. ఆ కాల్లోనే వివేకానంద రెడ్డి చనిపోయారని చెప్పారని అండ్ ఆ న్యూస్ రిపోర్టర్ కూడా ఇంట్రాగేషన్ లో అబద్ధమే చెప్పారని సిబిఐ తేల్చేసింది. అవినాష్ రెడ్డి ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయారని న్యూస్ తెలిసి రింగ్ రోడ్ దగ్గర యూటర్న్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు. కానీ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో ఆయన లొకేషన్ ఆయన ఇంట్లోనే చూపించింది. దానికి రెస్పాన్స్ గా అవినాష్ రెడ్డి ఏమని చెప్పారో తెలుసా? గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏదైతే హార్ట్ అటాక్ స్టోరీ ఉందో అది జస్ట్ ఆ క్రైమ్ సీన్ ని డిస్ట్రాయ్ చేయడానికి వేసిన ప్లాన్ మాత్రమే. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఆ ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ చేసి అదొక హార్ట్ అటాక్ గా చూపిద్దామని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బయటికి అది హార్ట్ అటాక్ కాదు అని తెలిసిందో వీళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఇంజురీస్ గురించి రాయించకుండా ఒక వేగ్ కంప్లైంట్ ని ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ అది కూడా ఫెయిల్ అయ్యేసరికి అప్పుడు అవినాష్ రెడ్డి అండ్ శివశంకర్ రెడ్డి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి డిప్యూటీ ఎస్పీ అయినటువంటి ఆర్ వాసుదేవన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేద్దామన్నట్టు మెసేజెస్ చేసుకున్నారు. ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలన్నట్టు వాళ్ళు మెసేజెస్ చేసుకున్నారని వాళ్ళ మొబైల్ ఎక్స్ట్రాక్షన్స్ లో సిబిఐకి తెలిసింది. ఐరనీ ఏంటంటే ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో కొత్త సిట్ కూడా ఫామ్ అయింది కదా, ఆ టైంలో ఆర్ వాసుదేవన్ పులివెందులకి డిఎస్పీగా అపాయింట్ అయ్యారు. ఇంకొక థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ కేసు సిబిఐకి వెళ్ళిందో ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న డేటాని ఆర్ వాసుదేవనే సిబిఐకి ఇచ్చారు. సో సిబిఐ డిఎస్పీ అయినటువంటి వాసుదేవన్ వాళ్ళ ముగ్గురికి కాంప్రమైజ్ అయ్యారని తన ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో ఒక్కో థింగ్ బయటకు వస్తుంది అనుకుంటున్న టైంలో కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అదేంటంటే సిబిఐ ఆఫీసర్ అయినటువంటి రామ్ సింగ్ ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి కృష్ణారెడ్డిని కొడుతున్నారు. దీని వెనకాల సునీతారెడ్డి అండ్ ఆవిడ హస్బెండ్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దానికి కోర్టు వాళ్ళ ముగ్గురు మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ టైంలో కృష్ణారెడ్డి క్యారెక్టర్ కొంచెం సస్పిషియస్ గా కనిపించింది. ఎందుకంటే చాలా కాలం నుంచి వివేక దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇంటి లోపలికి సెకండ్ థాట్ లేకుండా వెళ్ళగలిగే యాక్సెస్ ఆయనకుంది. కానీ ఆ రోజు మార్నింగ్ వివేకానంద రెడ్డిని లేపాలా వద్దా అని సౌభాగ్యమ్మకి కాల్ చేసి మరీ పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకు? రంగన్నని ఆ ఇంట్లోకి వెళ్ళటానికి అలో చేసేవారు కాదు. కానీ ఆ రోజు కృష్ణారెడ్డి ఇది తెలిసిన తర్వాత కూడా రంగన్నని వివేకానంద రెడ్డి సార్ నిద్ర లేచారో లేదో చూసి రమ్మని ఎందుకు పంపించారు? ఇతనికి పర్మిషన్ ఉన్నా కూడా పర్మిషన్ తీసుకున్నారు. కానీ పర్మిషన్ లేని అతనికి లోపలికి పంపించడానికి ఎందుకు ఎవరిని అడగలేదు? కౌన్సిలర్ అయిన శశికళ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వివేక చనిపోయారు అని చెప్పకుండా తిరుపతికి వెళ్ళారు అని చెప్పడానికి రీజన్ ఏంటి? ఆయనకి అది మర్డర్ అని డౌట్ వచ్చినా కూడా ముందే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఆ క్రైమ్స్ ని నాశనం చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేశారు? ఆ నోట్ దొరికినప్పుడైనా కూడా పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆయన ఆ క్రైమ్ లో ఒక పార్ట్ అని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ సరిపోకపోవడం వల్ల ఆయన్ని ప్రాసిక్యూషన్స్ కి పంపలేదు. దీని తర్వాత సిబిఐ శివశంకర్ రెడ్డిని November 17, 2021 అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిని April 16, 2023 అరెస్ట్ చేసింది. అండ్ లాస్ట్ అవినాష్ రెడ్డిని June 3, 2023 అరెస్ట్ చేసింది. కానీ ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండానే తెలంగాణ హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చేసింది. షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక్క ఉమాశంకర్ రెడ్డి తప్పించి ఈ కేసులో అరెస్ట్ అయిన మిగతా 7 కూడా బెయిల్ మీద ఇప్పుడు బయటే ఉన్నారు. ఏదైతే రోజు వివేకానంద రెడ్డి చనిపోయారో ఆ రోజు బెడ్రూమ్ లో ఉన్న సోఫాలో ఆయన మొబైల్ కృష్ణారెడ్డికి కనిపించింది. వెంటనే దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పి దాన్ని తీసి దాచేసి కొంచెం సేపు తర్వాత డి నాగరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఆ మొబైల్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ మొబైల్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఏదైతే రోజు వివేకానంద రెడ్డి చనిపోయారో ఆ రోజు రాత్రి సాంబశివారెడ్డి అనే కాంటాక్ట్ నేమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కి రెడ్ అని వచ్చింది. అంటే ఆయన చనిపోక ముందు ఆ మెసేజ్ ని చదివారు అనేది మాత్రం
మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ లో ఏముంది అంటే కొంచెం కర్స్ లాంగ్వేజ్ ఉండటం వల్ల నేను షార్ట్ చేసి చెప్తాను. ఒకవేళ మీరు ఉన్నది ఉన్నట్టు చదవాలి అనుకుంటే స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి చదవండి. నీ కూతురు మంచిది కాదు, ఒక ఆడమ్మాయి అయి ఉండి కూడా ఇంకో అమ్మాయి సంసార జీవితాన్ని నాశనం చేసేసింది. నాకు అన్నిటి ఉసురు తగిలి నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది, ఇది నా శాపం అని ఉంది. దీని తర్వాత అదే నంబర్ నుంచి వచ్చిన చాలా మెసేజెస్ ని వివేకానంద రెడ్డి చదివి డిలీట్ చేసేసారు. ఇప్పుడు సాంబశివారెడ్డి అని ఏదైతే కాంటాక్ట్ నేమ్ ఉందో దాని వెనకాలన్న అసలైన మనిషి ఎవరో తెలుసా? షేక్ షమీం. ఈవిడ వివేకానంద రెడ్డి రెండో భార్య. షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అంటే 2008లో వివేకానంద రెడ్డి ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆవిడతో మాట్లాడడానికి షమీం వాళ్ళ అక్క నంబర్కి కాల్ చేసేవారు. ఆయన ఎప్పుడు ప్రపోజ్ చేసినా కూడా ఇంకో ఆడవాడికి అన్యాయం చేయడం ఇష్టం లేక ఒప్పుకునేవారు కాదు. అయితే ఒకరోజు వివేక వాళ్ళ వైఫ్కి ఆస్తమా ఉంది, బీపీ కూడా 104 ఉంది అని చెప్పారు. ఆవిడకి హెల్త్ బాగోకపోయినా ఫిజికల్గా రిలేషన్షిప్ లేకపోయినా కూడా అంత మంచిగా చూసుకుంటున్నారని వివేక పైన షమీంకి రెస్పెక్ట్ పెరిగింది. ఆయన లైఫ్లో ప్రేమించే వ్యక్తి తక్కువైంది అనిపించింది. వివేక వాళ్ళ నాన్నగారు తక్కువ ఏజ్ లోనే సౌభాగ్యమ్మతో పెళ్లి చేసేశారు. సౌభాగ్యమ్మకి 2 సిస్టర్స్ 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళలో ఎన్ శివప్రకాష్ రెడ్డి, ఎన్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కనిపించడానికి సాఫ్ట్ గా కనిపించినా కూడా చాలా మైండ్ గేమ్స్ ఆడతాడు. షమీం 2 సంవత్సరాల తర్వాత వివేక ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారు. 2010 ఆ టైంలో ఆంధ్రలో పాలిటిక్స్ అంత మంచిగా ఏమీ లేవు. దానివల్ల షమీం వాళ్ళని పెళ్లి కోసం ఒక పోర్షన్ ఖాళీగా ఉన్న ఇంటికి రమ్మన్నారు. ఆ మ్యారేజ్ కి ముందు షమీం కి 3.5 లక్షల డబ్బుల్ని వివేక ఇచ్చారు. ఆ డబ్బులతో షమీం కొంచెం జ్యువెలరీ కొనుక్కున్నారు. ఆమెను పెళ్లి చేసుకోకముందే వివేకానంద రెడ్డి ఇస్లాం ని యాక్సెప్ట్ చేసి కలిమాన్ కూడా చదివారు. ఆ తర్వాత మొహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టడం జరిగింది. అక్బర్ అల్లాహ్ని నమ్మేవారు. ఆ తర్వాత నుంచి మసీద్ కి వెళ్లి నమాజ్ కూడా చదివేవారు. 3 అక్టోబర్ 2010 ఏదైతే ఇంటికి షమీం వాళ్ళని రమ్మన్నారో ఆ ఇంటి బెడ్రూమ్ లోనే ఇస్లామిక్ వేలో వీళ్ళ పెళ్లి జరిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వీళ్ళ సొంత ఊరైనటువంటి బల్పనూరుకి వెళ్ళిపోయారు. షమీం ని పెళ్లి చేసుకున్న తర్వాతే వివేకానంద రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యారు అని షమీం చెప్తే నిన్ను పెళ్లి చేసుకోవటం నా అదృష్టం అని కూడా చెప్పారు. ఆ తర్వాత 2015లో వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు షహన్షాన్. ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంది. వీళ్ళ లైఫ్స్ అన్ని బాగున్నాయి. కానీ ఒకరోజు వివేకానంద రెడ్డి ఇంట్లో వీళ్ళ మ్యాటర్ తెలిసిపోయింది. అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి వివేక చేసే ప్రతి ఒక్క చిన్న ట్రాన్సాక్షన్ ని కూతురైనటువంటి సునీత ట్రేస్ చేయటం అండ్ వివేక పేరు మీద ఉన్న కంపెనీస్ లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కో డైరెక్ట్ గా ఉండటం వల్ల వివేక షమీం కి ఫినాన్షియల్ గా హెల్ప్ చేయటం చాలా టఫ్ అయిపోయింది. ఆ టైంలో వివేక డ్రైవర్ ఎవరో చెప్పనా? షేక్ దస్తగిరి. దస్తగిరిని వివేక ఎక్కడున్నారని అడిగితే బయట ఉన్నారని చెప్పేవాడు, కానీ ఎక్కడున్నారని మాత్రం చెప్పేవాడు కాదు. సో దీనివల్ల ఎన్ రాజశేఖర్ రెడ్డి దస్తగిరిని పనిలో నుంచి తీసేసే టైంలో కూడా వివేక దస్తగిరియే డ్రైవర్గా కావాలని చెప్పిన తర్వాత కూడా దస్తగిరిని పనిలో నుంచి తీసేశారు. నవంబర్ 2018లో వివేక షమీంని కలవడానికి ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు షమీం వాళ్ళ కొడుకుని హైదరాబాద్లో ఉన్న డిపిఎస్లో చదివించాలి అండ్ 8 కోట్లు రావాల్సి ఉంది, అది వస్తే మీకు ఇస్తానని కూడా చెప్పారని షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. బెంగళూరులో ఉన్న 80 కోట్లు వాల్యూ చేసే ఒక ల్యాండ్ ని సెటిల్ చేస్తే వివేకాకి 8 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడంతో వివేకానంద రెడ్డి గంగిరెడ్డితో కలిసి అది సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఆ సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బుల్లో కొంచెం వాటాని గంగిరెడ్డి కూడా ఇస్తానన్నారు. కానీ ఆ సెటిల్మెంట్ జరగకపోవటం వల్ల 8 కోట్లు వివేకానంద రెడ్డికి రాలేదు. సెకండ్ ఫ్యామిలీకి ఏదో చేద్దాం అనుకున్న ఆయన ఇంటెన్షన్ వేస్ట్ అయిపోయింది. కరెక్ట్ ఆ టైంలో షమీం కొడుక్కి చాలా జ్వరం వచ్చింది. వివేకాన్ని కాంటాక్ట్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటం వల్ల ఆ కోపంలో చేసిన మెసేజెస్ అవి. సునీతని ఎప్పుడు తిట్టినా కూడా వివేక వెంటనే రెస్పాన్స్ ఇచ్చేవారు. అందుకే ఆ మెసేజెస్ లో సునీతని తిట్టడం జరిగింది అని ఆవిడ చెప్పారు. వివేక చనిపోయిన రోజు అక్కడికి వెళ్లి వివేకాన్ని చూడాలని అనిపించింది. కానీ షమీం వాళ్ళ కొడుకుని ఎన్ శివప్రకాష్ రెడ్డి అండ్ సునీత ఏం చేస్తారో అని భయమేసి అక్కడికి వెళ్ళలేదని సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆవిడ చెప్పారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అప్పటి వరకు వారసుడు లేకపోవడంతో అంతా మాదే అనుకున్న వాళ్ళు వారసుడు వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారి మర్డర్ ఫర్ గెయిన్ అనే వ్యూతో చంపేసి ఉండొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఐ ఎందుకు ఆలోచించలేదు? ఈ కేసులో మెయిన్ విట్నెస్ అయినటువంటి రంగన్న మార్చ్ 2025 మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయాడు. ఏమి అంతా కొట్టి కిల్లు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయి కడపకు తీసుకొచ్చిరి, జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 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 2 కిలో అవి ఇచ్చవికండి తెలుస్తుంది.
కొట్టి 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 మంచికి నిలబడడానికి శక్తి లేదు. రంగన్నతో పాటు ఈ కేసులో ఉన్న విట్నెసెస్ 6 మంది చనిపోయారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. ఇలా క్రైమ్ చేసిన వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే విట్నెసెస్ ఎలా బ్రతుకుంటారు? సేమ్ దీనికోసమే సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కి 19th August 2025 సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. ఏమని అంటే మీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందా అని. ప్రస్తుతానికైతే కంప్లీట్ అయిపోయింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇంకొంచెం చేస్తామని చెప్పింది. అండ్ అవినాష్ రెడ్డి మొత్తం ప్లాన్కి మాస్టర్ అవటం వల్ల ఆయనకి ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చెయ్యాలో లేదో September 9th అని చెప్తానని కోర్టు చెప్పింది. అండ్ ఏదైతే కంప్లైంట్ కృష్ణారెడ్డి సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద అండ్ సిబిఐ ఆఫీసర్ మీద ఇచ్చారో అది బోగస్లా కనిపిస్తుంది. దాని మీద కూడా September 9th డిసిజన్ తీసుకుంటామని చెప్పింది. ఇప్పుడు నాకు ఈ కేసులో వచ్చిన డౌట్స్ ఏంటంటే ఏ కేసులో అయినా కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టు కదా డిసైడ్ చేస్తుంది ఎవరు నేరం చేశారో ఎవరు చేయలేదు అని. కానీ 2024 ఎలక్షన్కి ముందు జగన్ TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణం అవినాష్ రెడ్డి అని మైకుచ్చుకొని స్టేట్ మొత్తం తిరుగుతున్నారు. మీరు ఈ విషయంలో చెల్లె వైపు కాకుండా అవినాష్ రెడ్డి వైపు ఎందుకున్నారు అనేది ఒక సీరియస్ ప్రశ్న. ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు. అంత కాన్ఫిడెంట్గా తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు ఒకసారి మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషను చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంత డీటెయిల్డ్గా ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు, తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంత మటుకు కరెక్ట్? ఫస్ట్ సిట్ వచ్చాక అవినాష్ పార్ట్ ఉందని చెప్పినప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగిన మీరు, ఆ తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చాక దాన్ని ఎందుకు ఇంపోజ్ చేయలేదు? ఆ తర్వాత ఇంకొక సిట్ వేశాక అవినాష్ చేసి ఉండకపోవచ్చు, హార్ట్ అటాక్తోని చనిపోయి ఉండొచ్చు అనే విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరు దాన్ని ఎందుకు సపోర్ట్ చేశారు? ఆ తర్వాత సిబిఐకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అవినాష్ చేశాడు అని వాళ్ళు ప్రూవ్ చేస్తుంటే మీరు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని చెప్పింది కదా, అలాంటప్పుడు వాళ్ళే రైస్ చేసిన డౌట్స్ కి ఆన్సర్స్ వెతకకుండానే క్లోజ్ అని ఎలా చెప్పేస్తుంది? సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ కోర్టులో ఇది. సో రివీల్డ్ దట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ద ప్రెజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, had been informed about the death of Sri Y.S. Vivekananda Reddy in the early hours of 15/3/2019, much before the information about the death of Sri Y.S. Vivekananda Reddy broke out by M.V. Krishna Reddy at around 6:15 a.m. on 15/3/2019. ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి వచ్చి 6:15 ఆ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఇలా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని, దానికన్నా ముందే, ప్రపంచానికన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి మరణించినట్లు. సో దీనికి సంబంధించి విచారణ చేయాలి అని కూడా ప్రస్తావించారు కదా. అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్పినా కూడా సిబిఐ నమ్మింది. అలాంటప్పుడు ఆ దస్తగిరే చెప్పే ఇంకో పాయింట్ ని సిబిఐ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? వాళ్ళ దగ్గరికి పిలుచుకొని పోయిన తర్వాత వాళ్ళ మీద కూడా నాకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మీద నాకు నమ్మకం కుదరలేదు, శివశంకర్ రెడ్డి మీద కానీ సైతం. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు, నీకు ఎవరితో మాట్లాడారంటే దీని వెనకాల ఎవరున్నారో అసలు సూత్రధారులు నాకు చెప్పాలన్నా, ఓకే మీరు ఇది అంటే కాని పని అని చెప్పి అప్పుడు నేను లేచి వచ్చిన. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పిలుచుకొని కూర్చోబెట్టుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో లైన్లో ఏదో ఉన్నట్టున్నారు. అప్పుడు స్పీకర్ ఆన్ చేసి చెప్పున్నా అంటే బీ దశ వాళ్ళు చెప్పేటి నీకు ఏదైనా అంటే మేము చూసుకుంటాం, నీకు ఉంటుంది, నీకు ఏదో చేస్తామని చెప్పినాడు జగన్ గారు. ఆ మాట చెప్పిన తర్వాతనే వాళ్ళ సార్ మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు పులివెందుల్లో ఎక్కడో ఊరు పెట్టి చంపితే అది వేరు అనుకున్నాం. పులివెందుల్లో ఆయన ఇంట్లో లోపలికి పోయి చంపేంత మొగోడు ఇండియా లెవెల్లో ఉన్నాడా? ఇండియా లెవెల్లో ఉండగలుగుతాడా? వాళ్ళ ఆదేశాలు లేని చేసే మొగోడు ఇండియాలో ఉండగలుగుతాడా? లేడు కదా. వాళ్ళు ఒకవేళ ఇండియాలో ఉన్నా కూడా వీళ్ళ పవర్ తెలిసి ఇప్పుడు రాడు. ఇప్పుడు ఒకవేళ మేము అట్లే వీళ్ళు టీడీపీలు ఆదేశాలు ఇచ్చింటే ఏమైనా చేసినాం అనుకోండి, ఇన్ని రోజులు మమ్మల్ని బయట తిరిగినిచ్చే వాళ్ళ, ఇన్ని రోజులు ఉండేటోళ్ళమా, ఇన్ని రోజులు టీడీపీలైనా ఉండేటోళ్ళ. కృష్ణారెడ్డి గారు ఆ లెటర్ దొరికిన తర్వాత ఆ లెటర్లో డ్రైవర్ ప్రసాదే చంపించాడు అని రాసి ఉంది అని చెప్తే ఆ లెటర్ రాసిన వాళ్ళ నాన్నగారిని నమ్ముతారా, లేకపోతే డ్రైవర్ ప్రసాద్ చాలా మంచోడు అలా చేసి ఉండకపోవచ్చు అని అంటారా? ఆ లెటర్ని దాయకుండా ఆ టైంలో వచ్చిన సిఐ శంకరయ్యకి ఆ లెటర్ ఇచ్చుంటే అది మర్డరే అని క్లెయిమ్ అయ్యేది కదా. ఆ క్రైమ్ సీన్ ని స్పాయిల్ చేసే సిచ్యువేషన్ వచ్చి ఉండేదే కాదు కదా. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే
వివేకాన్ని చంపడానికి వచ్చినప్పుడు గంగిరెడ్డి మా వాటా డబ్బుల్ని ఇవ్వమని అడిగినప్పుడు ఇప్పుడు ఇవ్వడం కష్టం, ఎలక్షన్స్ అయ్యాక ఇస్తాను అని చెప్పారు. ఈ మొత్తం డిస్కషన్ బెంగళూరులో జరిగిన ల్యాండ్ సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బుల్లో వాటాను అడుగుతున్నారని సిబిఐ వాళ్ళు చెప్పారు. కానీ బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అసలు జరగలేదు కదా, కానీ డబ్బులు ఎలా అరేంజ్ అయ్యాయి? అక్కడ వివేక డబ్బులు లేవు అని చెప్పలేదు, డబ్బులు ఉన్నాయి, అవి ఎలక్షన్స్ లో వాడుకుని తర్వాత ఇస్తా అన్నారు. అంటే బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ గురించి కాదు, ఇంకేదో అయి ఉండాలి. అండ్ ఏదైతే డాక్యుమెంట్స్ అక్యూజ్డ్ పర్సన్ తీసుకెళ్లిపోయారో ఆ డాక్యుమెంట్స్ ని సిబిఐ ఎందుకు పట్టుకోలేకపోయింది? అసలు గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళ మోటివ్ ఏంటో సిబిఐ వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇలా ఎందుకు అంటున్నానంటే గంగిరెడ్డి ఆ 8 కోట్ల కోసం చంపాడు అనుకుంటే ఆ డీలే జరగలేదు కదా. ఈ విషయం గంగిరెడ్డికి కూడా తెలుసు. ఎంపీ సీట్ కోసం అవినాష్ రెడ్డి చంపాడు అనుకుంటే ఆ ఎలక్షన్స్ లో ఎంపీ సీట్ ఇచ్చిందే అవినాష్ రెడ్డికి. ఇన్ఫాక్ట్ వివేకానంద రెడ్డి అవినాష్ తరపున ప్రచారం కూడా చేశారు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఆ నలుగురు వివేకానంద రెడ్డిని చంపితే 40 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకర్ రెడ్డి చెప్పాడు. అంటే ఏదో ఒక విషయంలో 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చినప్పుడే కదా ఒక మనిషిని చంపడానికి 40 కోట్లు వాడేది. ఆ విషయం ఏంటి? ఒక దారుణమైన విషయం చెప్పిన A2 అయినటువంటి సునీల్ యాదవ్ మొన్న రీసెంట్గా జడ్పీటీసీ ఎలక్షన్స్లో నామినేషన్ వేశాడు. దస్తగిరి హై సెక్యూరిటీతో బయట దర్జాగా తిరుగుతున్నాడు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ కేసులో ఎవరైతే చంపారో వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వీళ్ళే చంపారని ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వాళ్ళు చనిపోతున్నారు. ఇప్పటికే 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా సిబిఐ కోర్టు చెప్తే ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు సునీతారెడ్డి న్యాయం కోసం ఫైట్ చేయాలి? ఒక హై ప్రొఫైల్ కేసుకి ఎలా ఉంటే సామాన్యుడి సంగతి ఏంటి? మేబీ సునీత గారి దగ్గర డబ్బులు ఉండటం వల్ల ఇన్ని ఇయర్స్ ఫైట్ చేస్తున్నారు. అదే డబ్బులు లేకపోతే ఇక్కడి వరకు ఈ కేసు వచ్చేదా? మీకేమనిపిస్తుంది? ఈ కేసు ఇప్పటికైనా సాల్వ్ అవుతుందా లేకపోతే ఇంకో 6 సంవత్సరాలు పడుతుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న, చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనక ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేనున్నాను నీ కోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా? నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మన